మా ప్రేమగల పరిశుద్ధమైన ప్రార్థన. మా ప్రేమగల పరిశుద్ధమైన పరలోకమందున గొప్ప తండ్రి, మీ యొక్క గణనామానికి, గొప్ప నామానికి, హెచ్చైన నామానికి, మీ కుమారుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ఆదివారం సాయంత్రం మీ ప్రజల మధ్య, మీ చిన్నపిల్లల మధ్య మీరు ఇచ్చిన మంచి సావాసాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్య, చిన్నబిడ్డలు మీ రాజ్యానికి వారసులు ప్రభువా. యేసయ్య, అటు వారిని మేము బ్రతికున్నంత కాలంలో నిన్ను సేవించేవారిగా వారిని తీర్చిదిద్దటానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు ఆటంకపరచుకున్న యుద్ధ రానీడని మీరు బైబిల్లో సెలవిచ్చిన రీతిగా ఇక్కడ మేము చేస్తున్న పరిచర్ని ఫలభరితంగా చేయండి. 30 60 100 ఫలించడానికి మీరే మాకు సహకరించండి. మాలో ఏది లేదు ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు మెండుగా కుమ్మరించండి. మీ యొక్క ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని నడిపించండి. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. మీరు వారికి అనుగ్రహించిన తలాంతులను బట్టి వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. యేసయ్య, పిలువబడినటువంటి అక్క అన్న అందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కటి నారు కట్టి నీరు పెట్టి యేసయ్య మీరే ఫలింపజేయమని, మీరే మహిమ పొందమని, చిన్న బిడ్డల యొక్క పరిచర్ని మీరే ఫలిభరితంగా చేసి దీవించండి, ఆశీర్వదించండి, మీరే కనికరించమని కోరుకుంటూ ఆది నుంచి అంతవరకు మీరే మహిమ పొందుతారని నమ్ముతూ ఈ కొద్ది ప్రార్థనే మీ కుమారుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. Yes, yes, Jesus. Are you ready? Okay. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభునకు, ఆరాధించి పూజింతుము రారాజును. మరణము జయించిన యేసు ప్రభునకు, ఆరాధించి పూజింతుము రారాజును. స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మంచి వేళలో చిన్న పిల్లలము మేము, యేసయ్య నిన్ను చేరి ప్రార్థించుచున్నాము. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మాట్లాడు మాతో స్వామి, నీ ఆత్మ ద్వారానే. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. మా రక్షకుడవని ఎరుగా మాకిమ్ము నీ కృపను. చెప్పండి, ఏం పాట పాడదాం? హూ సైడ్ అప్పుడేనా? సరే పాడు. హూ సైడ్ leaning on, leaning on, leaning on the Lord side. Who side leaning on, leaning on, leaning on the Lord side. I lean, I lean, I lean, I lean, leaning on the Lord side. I lean, I lean, I lean, I lean, leaning on the Lord side. Who side are praying on, praying on, praying on the Lord side. Who side are praying on,
praying on the Lord's side. I pray, praying on the Lord's side. I pray, praying on the Lord's side. Whose side? Jumping on the Lord's side. Whose side? Jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. I jump, jumping on the Lord's side. Whose side? Helping on the Lord's side. Whose side are helping on the Lord's side. I help, helping on the Lord's side. I help, helping on the Lord's side. Whose side? Leaning on the Lord's side. Whose side? Praying on the Lord's side. Whose side? Jumping on the Lord's side. Whose side are helping on the Lord's side. అయిపోయింది. ఇంకో సాంగ్ చెప్పండి. పాడు, ఎత్తు స్టార్ట్ చేయి, పాడు. చింగ్ 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 కంజర వాయించి, క్లింగ్ 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 గిటారు వాయించి, డమ్ 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 డ్రమ్ము వాయించి, టప్ 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 చప్పట్లు కొట్టేదాం మనము ఉండు స్థలములో, వెళ్ళు చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించేదాం మనము ఉండు స్థలములో, వెళ్ళు చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించేదాం మనము ఉండు స్థలములో, వెళ్ళు చోట్లలో పాట పాడి యేసయ్యను కీర్తించేదాం మనము ఉండు స్థలములో, వెళ్ళు చోట్లలో యేసయ్యకు సాక్షిగా జీవించేదాం. చింగ్ 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 కంజర వాయించి, క్లింగ్ 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 గిటారు వాయించి, డమ్ 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 డ్రమ్ము వాయించి, టప్ 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 చప్పట్లు కొట్టేదాం. నెక్స్ట్ ఇంకో సాంగ్ చెప్పండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు పాడుతాను. ఇక్కడికి వచ్చి సాంగ్ చేయట్రా. కాలంలో జరిగిన స్టోరీ నే చెప్పేదంతా నిజమైన స్టోరీ. ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ నే చెప్పేదంతా నిజమైన స్టోరీ. ఒకనాడు అవ్వాంటి తోటకెళ్ళింది, ఒకనాడు అవ్వాంటి తోటకెళ్ళింది, చూసింది మోసం చేశాడు, మోసం చేశాడు. అవ్వాంటి
Long, long ago, once upon a time, Adam Eden Manam. Long, long ago, once upon a time, Adam Eden Manam. కాలంలో జరిగిన స్టోరీ నే చెప్పేదంతా నిజమైన స్టోరీ ఇది ఆ కాలంలో జరిగిన స్టోరీ నే చెప్పేదంతా నిజమైన స్టోరీ నేర్పిద్దామా? టూ సైడ్ లీనింగ్ అని నేర్చుకున్నారు కదా ఇంగ్లీష్ పాట. ఈ రోజు కొత్తది తెలుగులో నేర్చుకుందాం, సరేనా? ఫస్ట్ నాతో చెప్తారా, నేను పలికిస్తాను. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసం. డే 1 లెసన్ నిధి నీవే నేర్చుకో. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. ఈజీగా ఉంది కదా? ఒకసారి నేను పాడి చూపిస్తాను, తర్వాత ఒక్కొక్క లైన్ మీరు నాతో పాడండి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. ఆవగింజంత విశ్వాసం మీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసేయి అవిశ్వాసం నాలో విశ్వాసము. డే 1 లెసన్ ఇదే నీవు నేర్చుకో. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. ఓకేనా? నేర్చుకుంటారా? ఫస్ట్ ఒక స్టాండ్ నేర్చుకుందాం. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా. మళ్ళీ ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా. మళ్ళా ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. వచ్చిందా ఈ 2 లైన్స్? ఈ 2 లైన్స్ పాడతారా? రెడీ 1 2 3. రెడీ 1 2 3 స్టార్ట్. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి వదిలేస్తాను, ఈ 2 లైన్స్ మీరే పడాలి. ఓకేనా? ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. మళ్ళీ ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లి సీలో పడమంటే ఓకే అంటది. వచ్చిందా ఇక్కడ వరకు? ఓకే, నెక్స్ట్ స్టాండ్ నేర్చుకోండి. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. నీవే నమ్మావంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. యేసు నీతో ఉంటే అన్ని
అన్ని సాధ్యమే. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఇప్పుడు ఈ 2 స్టాండర్స్ పడు. నీవే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. చిన్న ఈ 2 లైన్స్ ఫస్ట్ ఆవగింజ అంత దగ్గర నుంచి ఇక్కడ దాకా పడాలి. మళ్ళీ నేను స్టార్ట్ చేసి వదిలేస్తాను. ఆవగింజన విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లిసిలో పడమంటే ఓకే అన్నదా. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఓకేనా? మళ్ళా అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ పాడాలి. రెడీ 1 2 3 స్టార్ట్. ఆవగింజన విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లిసిలో పడమంటే ఓకే అన్నదా. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. ఓకేనా? వచ్చిందా? నెక్స్ట్ ఇంకో 2 లైన్స్ పాడదాం. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసం. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసం. దేవన్ లెసన్ ఇదే నీవు నేర్చుకో. దేవన్ లెసన్ ఇదే నీవు నేర్చుకో. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసము. దేవన్ లెసన్ ఇదే నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. ఇక్కడ ఎలా పడ? అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకటే పాట 3 సార్లు పాడుకుంది. అప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా? రెడీ? ఆర్ యు రెడీ? ఎవరు తినలేదా? వెనకాల వాళ్ళు గట్టిగా చెప్పట్లేదు, నాకు అసలు వినిపించట్లా. మళ్ళీ ఆర్ యు రెడీ? ఓకే. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లిసిలో పడమంటే ఓకే అంటది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లిసిలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసేయ విశ్వాసం నాలో విశ్వాసము. దేవన్ లెసన్ ఇది నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. ఓకేనా? మళ్ళా ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా. గట్టికి పాడాలి. విశ్వాసం నీలో ఉన్నదా, కొండవెల్లిసిలో పడమంటే ఓకే అంటది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు. యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే నాలో విశ్వాసము. దేవన్ లెసన్ ఇది నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు. యేసుని మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు.
యేసుని మేము నమ్మినంతగా. లాస్ట్ టైం ఇంక నేను పాడను, మీరే పాడాలి, ఓకేనా? ఆర్ యు రెడీ? తినలేదా? తిన్నావా? మరి పాడు గట్టిగా. పాడితే లాస్ట్ లో చాక్లెట్స్ ఇస్తారు ఆంటీ వాళ్ళు, ఓకేనా? ఆర్ యు రెడీ? చూద్దాం గర్ల్స్ ఎక్కువ పాడతారు, బాయ్స్ ఎక్కువ పాడతారు, గట్టిగా, సరేనా? ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. పడమంటే ఓకే అంటది, ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా? కొండ వెళ్ళిలో పడమంటే ఓకే అంటది, ఎన్నో చేసేయచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలో విశ్వాసము, డే 1 లెసన్ నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. ఓకేనా? వచ్చిందా? అదే బాగున్నారా? వినపడట్లా నాకు సరిగ్గా. పోయిన వారం కథ విన్నారా? గుర్తుందా? వెరీ గుడ్ జక్కయ్య. కంఠత వాక్యం ఏంటి? కంఠత వాక్యం చెప్పాలి పిల్లలు. కంఠత వాక్యం గుర్తులేదా? చెప్పరా ఎవరు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని చెప్పెను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. మర్చిపోయారు ఎందుకని? ఎవరు నేర్చుకోలేదు ఇవాళ? నెక్స్ట్ వీక్ చెప్తారా? మరి నెక్స్ట్ వీక్ 2 చెప్పాలి, చెప్తారా? ఓకే. పోయినసారి జక్క ఏం చేశాడు? దేనికోసం ఎక్కాడు? మరి చూసాడా యేసయ్యని? చూసాడా? ఎక్కడ నిలబడి చూశాడు? చెట్టు పై నుండి చూశాడు. యేసయ్య ఏమన్నాడు మరి? కిందకి దిగిరమ్మన్నాడు. ఏమైంది దిగొస్తే? ఏమైంది జక్కయ్య కిందకి దిగొస్తే? చెప్పు. వెరీ గుడ్. ఇంటికి తీసుకెళ్ళాడు కదా. ఏమైంది ఆయనకి? రక్షణ వచ్చింది ఆయనకి కదా. జక్కయ్య జీవితం మారింది. మరి మీరు కూడా మారారా? కథలు వింటున్నారు కదా, మారారా? ఎట్లా? ఎంతమంది వాళ్ళ ఉదయాన్నే లెగవగానే ప్రార్థన చేసుకున్నారు? ప్రతి వారం చెప్తున్నాను కదా, చేసుకున్నారా లేదా? బైబిల్ ఎంతమంది చదువుకున్నారు? ఒక్కడేనా? చదువుకున్నావా? కూర్చో పాప, ఇటు కూర్చో. బైబిల్ ఉన్నాయా మీ అందరి దగ్గర? చూపించండి ఎంతమంది దగ్గర ఉన్నాయి బైబిళ్ళు. లేవా మీకు బైబిల్స్? లేవా? ఎందుకు తెచ్చుకోలేదు? ఈ బైబిల్ ఎవరిది? నీదా? బైబిల్ ఎందుకు తెచ్చుకోవట్లేదు మీరు? ఉన్నాయా లేవా అసలు? ఉందా? వెరీ గుడ్. ఇటు వినాలి పాప. హలో, విను. బైబిల్ ఉన్నాయా లేవా మీ దగ్గర? ఇలా చూపించండి బైబిల్. ఇలా ఇలా క్లోజ్ చేయి. మిగతా వాళ్ళకి లేవా బైబిల్స్? వాడు కూడా బైబిల్ చూపిస్తున్నాడు. మీ దగ్గర బైబిల్స్ ఇంట్లో ఉన్నాయా లేవా? ఉంటే నెక్స్ట్ వీక్ తెచ్చుకోవాలి, అర్థమైందా?
బైబిల్ ఉంటేనే మీకు వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అర్థమైందా? బైబిల్ లాస్ట్ వీక్ ఆంటీ చెప్పారు కదా, ఇంకేం తెచ్చుకోమన్నారు? బైబిల్, నోట్బుక్, పెన్ను తెచ్చుకోమన్నారు. మరేంటి, వెరీ గుడ్, వాడు కూడా బైబిల్ చూడండి. బైబిల్ తెచ్చుకోవాలి అందరూ, సరేనా? ఇటు వినండి. మరి కథ మీరు కంఠత వాక్యం నేర్చుకోవట్లేదు ఎందుకని? ఈ వీక్ అంతా స్కూల్కి వెళ్ళారా? ఈ వారం అంతా వెళ్ళలేదా? మిగతా రోజు వెళ్ళావుగా, మండే టు ఫ్రైడే వెళ్ళావుగా. మిగతా వాళ్ళందరూ వెళ్ళారా లేదా స్కూల్కి? మరి వాళ్ళు హోంవర్క్ ఇచ్చారు, చేశారా లేదా? మరి ఈ వాక్యం ఎందుకు చదువుకు రాలేదు మీరు? ఎందుకు చదువుకు రాలేదు అంటే అక్కడ అంటే పనిష్మెంట్ ఇస్తారు, ఇక్కడ ఇవ్వరనా? నెక్స్ట్ వీక్ చెప్పలేదనుకో మొత్తాన్ని నీల్ డౌన్ చేయిస్తాయి ఇక్కడ, సరేనా? బయట వర్షం పడుతుంది, అక్కడ ఉంటారు. ఇక్కడ మనం ఒక చోటకు వస్తున్నప్పుడు ఏదన్నా చెప్తే అది నేర్చుకోవాలి, సరేనా? తర్వాత ఎవరు నేర్పించే వాళ్ళు ఉండరు, ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉంది కదా. చాలా చర్చీలు మూసేస్తున్నారు కదా, ఇట్లా ప్రార్థనలు జరగడానికి అవకాశం ఉంటుందా? చాలా చోట్ల తీసేస్తున్నారు, బైబిళ్ళు తీసేస్తున్నారు. ఇలా ప్రార్థనకి కూర్చున్న వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బందులు పెట్టి హింస పెడుతున్నారు. మరి మీకు చక్కగా అవకాశం ఇచ్చాడు దేవుడు. కమలాంటి అంత వర్షం పడుతున్నా ఇల్లు ఇచ్చింది ఆంటీ, చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి అని. మరి ఈ అవకాశాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి కదా. చిన్న లైనేగా చెప్పింది, ఇంత పారాగ్రాఫ్ ఇచ్చాను నేను. నేర్చుకోవాలి, నెక్స్ట్ వీక్ అందరు చెప్పాలి, 2 చెప్పాలి నెక్స్ట్ వీక్. 2 చెప్పిన వాళ్ళకే స్నాక్స్. అర్థమైందా? ఏంటి హెప్సీ, అర్థమైందా చెప్పింది? సరే, ఈ వారం కంఠత వాక్యం కీర్తనలు 50:15 చెప్పండి. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మళ్ళీ చెప్పండి. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15 నేర్చుకుంటారా? నెక్స్ట్ వీక్ చెప్పాలి, అర్థమైందా? ఆపత్కాలంలో ఏం చేయాలి మనము? అర్థమైందా వాక్యం ఏదన్నా మీకు? వెరీ గుడ్. ఆపత్కాలంలో ఏం చేయాలి? మొరపెట్టాలి. ఆపత్కాలం అంటే ఏంటి? మనకి ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు, ఇది చేత కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. ఎవరికి? బైబిల్ మూసేయండి అమ్మా. వెరీ గుడ్. ఏసయ్యకి మొరపెట్టాలి. మొరపెడితే ఏం చేస్తానంటున్నాడు ఏసయ్య? విడిపిస్తానంటున్నాడు. విడిపించిన తర్వాత ఏం చేయాలి మనం? ఆ పని అయిపోయింది కదా అని మనం వదిలేసేయకూడదు. ఏం చేయాలి? ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి కదా, ఆయన్ని మహిమపరచాలన్నమాట. అది ఆ కంఠత వాక్యం అర్థం. అర్థమైందా? మీకేదైనా కష్టంగా, మీకేముంటాయి కష్టంగా? స్టడీసే కదా, అంతకంటే మించి ఏముండవు కదా. మరి ఆ స్టడీస్ కష్టంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. నాకు రావట్లేదని కూర్చొని ఏడవటము, లేకపోతే మీ మమ్మీ వాళ్ళని విసిగించడం అలా చేయకూడదు. ఏం చేయాలి? ఏది రాకపోతే అది ప్రార్థన చేసుకోవాలి, దేవునికి మొరపెట్టాలి. ప్రవ్వా నాకు ఇది రావట్లేదు, ఎట్లా చెయ్యాలి? నాకు జ్ఞానం ఈ ప్రవ్వా, నాకు జ్ఞాపక శక్తి ప్రవ్వా అని అడగాలి. అప్పుడు ఏసయ్య ఏం చేస్తాడు? అవి అనుగ్రహిస్తాడు. ఆ బాధ నుంచి మీకు ఏమవుతుంది? విడుదల వచ్చేస్తుంది. ఎక్కడ ఏంటమ్మా ఇటు కూర్చో, దెబ్బలు పడుతుంది. సరే, ఇట్లాగే బైబిల్లో ఒక ఆమెకి ఆపద వచ్చిందంట. ఆమె పేరు ఏంటంటే ఎస్తేరు. తెలుసా మీకు ఎస్తేరు? బైబిల్లో ఎస్తేరు తెలుసా? విన్నారా ఎస్తేరు కథ? వినలేదా? ఆమె గురించి చరిత్ర చాలా ఉంది, కానీ ఆమె దేని కొరకు ప్రార్థన చేసింది దాని గురించి చెప్తా ఇవాళ, వినండి. ఎస్తేరు ఏం చేసిందంటే, ఆమె షూషను కోటలో రాణి. ఆమె ఎవరు? కోట పేరేంటి? షూషను. సూజన్ కాదు. నువ్వు కూర్చోవాలి, దెబ్బలు పడతాయి నీకు. ఎవరన్నా ఒకళ్ళు ఇటు వస్తే బాగుండు. పిల్లలు అమ్ములు ఇట్రామా, వీళ్ళని చూద్దు. కానీ షూషను కోటలో రాణి అనమాట. ఎవరు? ఎస్తేరు.
పేర్లు గుర్తు పెట్టుకోండి. రాజుగారి పేరేంటంటే అహశ్వరోషు. పలకడానికి వస్తా మీకు? రాజు పేరు అది. రాణి పేరేంటి? ఎస్తేరు. ఈ ఎస్తేరు అంట కోటలో ఉన్నప్పుడు అక్కడ ఆమెకు కూడా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చిందంట. ఏంటో తెలుసా? యూదులందరినీ నశింప చేయాలని తెలిసిందనంట. తెలిసేసరికి ఈమె చూస్తుందంట. ఎలా చూస్తుందంటే ఈమెకి ఏంటది ఆపత్కాలమైన నశింప చేయడం అంటే ఏంటో తెలుసా మీకు? అంటే చనిపోయే పరిస్థితులు. యూదా జనాంగం అందరినీ చంపేసేయాలని అక్కడ హామాన్ అనే ఆయన ఆ ఆలోచన వస్తుంది అనమాట. ఆలోచన వచ్చిన వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తాడంట, రాజుగారు మన శూషణ కోటలో 127 సంస్థానాలు ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? గుర్తు పెట్టుకోండి, అడుగుతా. రాజుగారి పేరేంటి? అహశ్వరోషు. రాణి పేరు ఎస్తేర్. ఆ కోట పేరేంటి? శూషణ కోట. అయితే వీళ్ళందరూ ఉండంగా ఆ 127 సంస్థానాల్లో హామాన్ అనే ఆయన రాజు దగ్గర మంత్రి అన్నమాట. ఎవరు? హామాన్. ఆయన పేరు ఏం పేరు? ఈ పేర్లు గుర్తు పెట్టుకోవాలి మీరు, ఓకేనా? ఈ హామాన్ ఏం చేశాడంటే ఆ రాజు గుమ్మంలోకి వస్తున్నప్పుడు గుమ్మం దగ్గర మొర్దెకై ఆయన ఒక అతను ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? మొర్దెకై. మొట్టికాయ కాదు, మొర్దెకై. మళ్ళీ పలకండి, మొర్దెకై. అయితే ఆయన అక్కడ గుమ్మం దగ్గర బాబు కూర్చున్నాడు, చూసారా? అలా కూర్చొని ఉంటాడు అనమాట. ఆ పిల్లలందరూ ఇటు తిరగాలమ్మా, మీరు ఇటు తిరగండి, అటువైపు తిరగండి, కాటు వైపు తిరగండి, అందరు ఇటు తిరగాలి. తెలుగు అర్థం కావట్లేదా నాది? ఇటు తిరగండి అందరు, అటు చూస్తే మాకు దెబ్బలేస్తాం మీకు. అయితే ఆయన అక్కడ కూర్చుంటే ఆ హామాన్ అని ఆయన వచ్చినప్పుడు మంత్రులు రాజులు వస్తుంటే జనాలు లేచి నిలబడి ఏం చేస్తారు? వాళ్ళకి నమస్కారం చేస్తారు కదా. అలాగే మీరు కాదు, మీరు ఇటే కూర్చోండి, కథ విని దెబ్బలు పడతాయి. అయితే ఆయనంట హామాను లేచి ఆయనకి వంగి నమస్కారం చేయట్లేదంట. ఎవరికి? హామానికి. హామాన్ వచ్చినప్పుడు గుమ్మంలోకి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అంట మొర్దెకై అలాగే చూస్తూ ఉంటాడంట, కానీ లేచి నిలబడి ఆయనకి నమస్కారం చేయడంట. అంటే మనం ఎవరన్నా వస్తున్నారనుకో పెద్దోళ్ళు, అక్కడికి చిన్న చిన్న వాళ్ళకి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేచి విష్ చేస్తారా? గుడ్ మార్నింగ్ అండి, లేకపోతే నమస్తే అండి, లేకపోతే ఏదో ఒకటి విష్ చేస్తుంటారు కదా. అలాగే ఆ హామాను వస్తుంటే మొర్దెకై అస్సలు ఎగవట్లేదంట. అది ఆయనకి చాలా కోపం వస్తుందంట. ఆ ఒక్క చిన్న పనిని బట్టి, ఆ కోపాన్ని బట్టి హామాన్ ఏం చేశాడంటే అసలు ఈ మొర్దెకై ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటినా అని అన్ని ఆరాధిస్తే ఆయన ఎవరంటే యూదా జనాంగంలో అతను అనమాట. ఎవరు? యూదుడు అనమాట మొర్దెకై. మొర్దెకై ఎవరు? యూదుడు. యూదులు ఎవరు కూడా ఎవరికి దేవునికి తప్ప ఇంకెవరికి కూడా వాళ్ళు తల వంచి నమస్కారం చేయరు అనమాట. అయితే వాళ్ళ ఆచారం అది యూదులది. కానీ ఈయన ఏం చేస్తాడు ఈ హామాను? ఏంటి, నేను ఒక అధికారంలో ఉన్నాను, మరి ఎందుకు నన్ను చూసి హామాను నమస్కరించట్లేదని చెప్పి ఆయన చాలా కోపం పెట్టుకొని అసలు ఈ యూదులు ఎక్కడెక్కడున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి అంతా కనుక్కొని రాజు దగ్గరికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్తాడు. రాజుగారి పేరేంటి? వెరీ గుడ్, అక్క చెప్పింది, అమ్ములు మీరు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అహశ్వరోషు. ఈ అహశ్వరోషు రాజు అక్కడ కూర్చొని ఉంటే ఈయన గబగబా వెళ్ళి, రాజుగారండి మన సంస్థానాలు 127 సంస్థానాలు. ఎన్ని సంస్థానాలు? ఈ 127 సంస్థానాల్లో ఒక్క జనాంగం ఉన్నారు, ఒక్క జాతి వాళ్ళు. ఆ జాతి వాళ్ళు నువ్వు చెప్పినట్టు నువ్వు ఏది చెయ్యాలంటే అది చేసేటట్టు లేరు వాళ్ళు. ఎందుకంటే నీ ఆజ్ఞ ఒక్కటి కూడా వీళ్ళు పాటించట్లేదు. ఎందుకో తెలుసా? మరి నువ్వంటే లెక్కలేదు వీళ్ళకి, వీళ్ళు అస్సలు నీ మాట వింటలేదు. వీళ్ళు అక్కడ కొద్ది మంది చెదిరిపోయి ఉన్నారు, ఒకే చోట లేరు. వీళ్ళని చంపేద్దాం రాజుగారు, మీరు ఆజ్ఞ ఇవ్వండి అంటే రాజుగారుండి వద్దులే బ్రతికిని అని అంటాడా రాజు? నా మాట వినలేదా? అయితే వీడిని ఏం చేద్దాం? చంపేద్దాం అంటారు కదా. మాట వినకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారు మాట వినకపోతే? మీ పేరెంట్స్ మిమ్మల్ని మాట వినకపోతే ఏం చేస్తారు? కొడతారు. మీ టీచర్స్ కొడతారు కదా. మరి ఈయనైతే ఏం చేస్తున్నాడు? అసలు ఏకంగా చంపేద్దాం అంటున్నాడు.
చంపేద్దామంటే రాజుగారు కూడా అవును నిజమే, నా మాట వినకపోతే నా రాజ్యాంగంలో వీళ్ళని ఉంచకూడదు, నా రాజ్యంలో వీళ్ళు ఉండకూడదు అని చెప్పి మనకి ఏం చేస్తారు, సైన్ చేసి స్టాంప్ వేస్తారు కదా. అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఉంగరం అనమాట. రాజుగారు ఉంగరం తీసి వాళ్ళు ఒక లెటర్ నోటీస్ రాసి రాజుగారు రింగ్ తీసుకొని దాని మీద ఇట్లా ముద్రించారనుకో, ఇంకా అది ఎవ్వరు కూడా తిప్పటానికి లేదనమాట. అలాంటి చట్టాన్ని హామాను రాజుగారి దగ్గర నుంచి తీసుకొని వచ్చాడు. నోటీస్ తీసుకొచ్చి ఈ 127 సంస్థానాలకి పనిచేశాడు అనమాట. ఇప్పుడు మనకి ఎట్లాగా ఏదన్నా నోటీస్ రావాలంటే ఇప్పుడు ఫోన్లో వాట్సాప్లో వచ్చేస్తున్నాయి కదా, అప్పట్లో టెలిగ్రామ్స్ మా టైంలో. ఇంకా అంతకంటే ముందు రోజుల్లో ఈ హామాను ఎస్తేర్ వీళ్ళ టైంలో అవి గుర్రాల మీద వెళ్ళి ఆ తాకీదులు నోటీసులు ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ రాజుగారు దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి హామాన్ అన్ని ఊర్లకి పంపించేసేసాడు. పంపించిన తర్వాత అది ఎవరికి తెలుస్తుంది, ఫస్ట్ మొర్దెకాయికి తెలుస్తుంది. మొర్దెకాయి ఎవరు, యూదుడు. అయితే ఈ మొర్దెకాయి చాలా భయం వేస్తుంది. భయం వేసి అయ్యో మమ్మల్ని చంపేస్తారా ఏంటి, యూదులు ఎవరు ఇక్కడ బ్రతకూడదంట, ఏం చెయ్యాలా అని చెప్పి ఆయనకి చాలా బాధ వేసి తన వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకొని, గోనె పట్ట తెలుసా మీకు, తెలీదా? గోనె పట్ట తెలీదా? బూడిద తెలుసా? గోనె సంచులు, ఆ గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని అక్కడ ఎదురు కూర్చొని ఉంటాడు అనమాట. కూర్చొని ఉంటే అక్కడ ఎస్తేరు ఏ కోటలో ఉంది అంటే షూషను కోటలో. వెరీ గుడ్. షూషను కోటలో ఎస్తేరు చూసి, ఎస్తేరు దగ్గర ఉన్న వాళ్ళు ఒక అతను చూసి రాణి అయిన ఎస్తేరు దగ్గరకు చెప్తాడనమాట, అమ్మ మొర్దెకాయి ఇలాగా గోనె పట్ట కట్టుకొని బూడె చల్లుకొని రోధిస్తున్నాడు అక్కడ అంటే, ఈమె గబగబా అసలు వెళ్ళి ఈ బట్టలు ఇవ్వండి, ఈ బట్టలు వేసుకోమని చెప్పండి అని చెప్పి ఆమె మంచి డ్రెస్సులు పంపిస్తుంది. పంపిస్తే మొర్దెకాయి ఏం చేస్తాడంటే, ఇవి నాకొద్దు, ఇక్కడ జరిగింది ఏంటంటే యూదా జనాంగం అంతటిని నశింప చేయాలని నోటీస్ వచ్చింది, ఎస్తేరుకి చెప్పండి అని అంటే, ఆ హఠాకన ఆయన గబగబా లోపలికి వచ్చి రాణి ఇట్లా జరిగింది, యూదులందరినీ నశింప చేస్తారంట, ఆయన చెప్పమన్నాడు అని అంటే, ఈమెకి ఏం చేయాలి అర్థం కాక మళ్ళా ఆయన దగ్గరికి మనుషులు పంపిస్తుంది. ఏమని చెప్తుంది, రాజుగారు పిలిస్తేనే ఆ ఛాంబర్లోకి మనం వెళ్ళాలి, లేకపోతే మనం వెళ్ళొచ్చా, వెళ్ళనివ్వరు కదా. ఒకవేళ వెళ్ళినా రాజుగారు కానీ ఇట్లా రాజదండం ఉంటుంది ఒకటి, దాన్ని ఇలా చూపించినప్పుడు ఈ కొన ముట్టుకోలేదనుకో, ఆయన చూపించలేదనుకో, అక్కడున్న భటులందరూ వచ్చి మనకి ముఖానికి ముసుకేసి చంపేస్తారు. అయితే ఈమె ఆ విషయం భయపడింది, నాకు పెళ్ళయి 30 రోజులైంది, ఇంతవరకు రాజుగారు నన్ను పిలవలేదు, మాట్లాడలేదు, మరి ఆయన ఛాంబర్లోకి నేను ఎలా వెళ్తాను అని చెప్పి ఈమె బాధపడతా ఉంటుంది. బాధపడుతుంటే ఆయన మొర్దెకాయి అంటాడు, నువ్వు ఈ సమయంలో ఇందుకే కోటలోనికి వచ్చావేమో, ఒకసారి ఆలోచించుకో అని చెప్తాడు. మరలా ఈమెం చేస్తుంది, సరే నేను నశించదనని చెప్పి అక్కడ సమాజంలో యూదులందరినీ సమకూర్చి నా కొరకు ఉపవాసం ఉండి అన్నపానాలు తీసుకోకుండా ప్రార్థన చెయ్యండి అని చెప్పింది. ఇప్పుడు ఆమెకు ఆపత్కాలం వచ్చిందా నా లేదా, ఎస్తేరుకి వచ్చిందా? వినాలి పిల్లలు, ఎవరేం చెప్పట్లా. మరి ఆపత్కాలం వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది, నేను రాణిని కదా, నేను పోయి రాజుగారితో మాట్లాడతాను, మీరు ఎవరేం భయపడద్దు, ఈ మరణం రాజు మనల్ని తప్పిస్తాడని చెప్పిందా? లేదు. ఏం చెప్పింది వాళ్ళకి, అన్నపానాలు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పింది. సరే వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఈమె లోపలికి వచ్చి ఏం చేసిందంటే, ఈమె కూడా తన చెలికత్తెలను పెట్టుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు చక్కగా మంచి వస్త్రాలు వేసుకొని రాజభూషణాలన్నీ ధరించుకొని చాలా ధైర్యంగా రాజుగారు ఉన్న ఛాంబర్లోకి వెళ్ళిపోయింది. మనమైతే వెళ్ళగలుగుతాం అట్లాగా? అమ్మో చంపుతారంట, ఎట్లాగా వెళ్ళేది, అసలు రాజుగారితో మాట్లాడటం అంటే మాట్లాడలేను, వేరేదేమి లేదు, ప్రాణం తీసి పెట్టేస్తారు అంతే, ఇంకా వేరేదేమి ఉండదు కదా అక్కడ. ఎట్లా అని ఏమాత్రం భయపడలే. ఎందుకు భయపడలేదామా? ప్రార్థన చేసింది. ఈమె 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది, అవతల సమాజం అంతా, యూదా సమాజం అంతా కూడి ఎన్ని దినాలు ప్రార్థన చేశారు? 3 దినాలు. ఉపవాస ప్రార్థన చాలా బలమైంది. మీకు ఏదైనా అక్కరున్నా, మీ మమ్మీ వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి ఇంట్లో బాధపడుతున్నా మీరు చెప్పండి, మమ్మీ సండే స్కూల్లో చెప్పారు ఆంటీ వాళ్ళు, ఉపవాస ప్రార్థన చాలా బలమైందంట, నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తానని చెప్పి మీ మమ్మీ వాళ్ళు చెప్పండి. ఎందుకంటే ఎంత కార్యమైనా ఎంత సమస్య అయినా కూడా ఉపవాస ప్రార్థనతో ఏమైపోద్ది,
విడిపోద్ది అనమాట. ఆ సమస్య నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అంత బలమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అయితే ఎస్తేర్ ఏం చేసిందంటే రాజభూషణాలు అన్ని వేసుకుంది, మంచి డ్రెస్ చేసుకుంది, ఆ చాంబర్లోకి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారు ఇట్లా సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆమెను చూశాడంట రాజుగారు. ఆమెను చూడంగానే వెంటనే రాజదండం చూపించి ఇలా చూపించాడంట. ఇలా చూపించగానే ఆమె వచ్చి రాజదండం ఈ కొన పట్టుకుంది. ఈ కొన పట్టుకోగానే ఇక అప్పుడు రాజుగారు ఆమెతో మాట్లాడుతున్నాడంట. రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇస్తానన్నాడు. అసలు ఆమె రాజ్యం ఆడడానికి వచ్చిందా? కాదు కదా. దేనికోసం వచ్చిందామా? ప్రాణాలు కావాలని వచ్చిందామా కదా. మా జనాంగం అంతా నశించిపోతున్నారు, మా అందరి ప్రాణాలు ఇస్తే చాలు, ఈ రాజ్యం ఏమి ఆమెకు అక్కర్లేదు కదా అని అడగటానికి వెళ్ళింది. అయితే ఆమె అక్కడికి వెళ్ళి ఏమడిగింది తెలుసా? మనం ఉపవాస ప్రార్థన వల్ల జ్ఞానం కూడా ఇస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళి ఇదిగో ఇటు చంపుతాడంట, పలానా ఆయన అంట, ఏందనంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేదో కదా. ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి దేవుడు ఆమెకి. రేపు దినాన నేను విందు ఏర్పాటు చేస్తున్నాను మా ఇంట్లో, మీరు హామాన్ ఇద్దరు రావాలని చెప్పింది. సరే రాజుగారు చక్కగా వెళ్తాడు, భోజనం చేస్తాడు, మళ్ళీ అడుగుతాడు, రాణి అయిన ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? నీకు రాజ్యంలో సగమైన ఇస్తానని చెప్పారు. అయినా కూడా ఆమె ఏం చెప్పలేం. మళ్ళీ ఆయన ఏమడుగుద్దంటే, రాజుగారు మీకు ఇష్టమైతే రేపు కూడా మీరు విందుకు రావాలి, హామాను మీరిద్దరు కలిసి రావాలని చెప్పింది. సరే రాజుగారు మరలా రేపు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఈ మొదటి రోజు వచ్చి వెళ్ళాడు కదా. వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ గుమ్మం దగ్గర ఎవరుంటారు? వెరీ గుడ్, మొర్దెకాయి ఉంటాడు. మరి మొర్దెకాయి లేచాడా? హామాన్ వెళ్తుంటే లెగవల. ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది. అసలు నేను చంపడానికి అన్ని రెడీ చేశాను, వీళ్ళు ఇంకా అసలు ఈయన కొంచెం కూడా మార్పు రాలేదు, నన్ను చూసి లేచి నమస్కారం చేయటం లేదని చెప్పి చాలా కోపంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తాడనమాట. నాకు రాణి దగ్గర ఇంత ఘనంగా ఉన్నా మొర్దెకాయి వల్ల నాకు చాలా అవమానం వచ్చిందని చెప్తే వాళ్ళ భార్య అంటది, ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఫ్రెండ్స్ భార్య అందరు కూర్చొని మాట్లాడుకొని 50 అడుగులు ఎత్తున్న ఒక కొయ్య రెడీ చేసి దాని మీద హామాన్ని మొర్దెకాయిని ఉరిదీయాలనుకుంటారు. ఎవరిని ఉరిదీయాలనుకుంటారు? మొర్దెకాయిని. దేనికి? ఆయన కొట్టాడా? ఆయన విసిగిచ్చాడా? ఒక్క నమస్కారం చేయకపోవడం వల్ల ఆయన ఎంత ప్రాణాపాయం తీసుకొచ్చాడో చూడండి. అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. రెండో రోజు రాజుగారి దగ్గర నుంచి మళ్ళా కబురు వచ్చింది. దేనికి? రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. రెండో రోజు కూడా భోజనానికి రమ్మంది కదా. సరే అని చెప్పి రెండో రోజు గబగబా హామాను చాలా సంతోషంగా రాణి గారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళిద్దరు వెళ్ళి కూర్చొని భోజనం చేసిన తర్వాత రాణి అడుగుద్ది, రాజుగారు అడుగుతారు, నీ కోరిక ఏంటి చెప్పమ్మా, నీకు మరలా ఏమి ఇస్తానంటాడు? రాజ్యంలో సగం ఇస్తానంటాడు. అప్పుడు చెప్పుద్ది, మా ప్రాణాలు మాకు ఇవ్వండి, యూదా జనాంగం అంతటిని నశింప చేయాలంటున్నారని చెప్పి ఆ తాకీదుల గురించి అవన్నీ మాట్లాడినప్పుడు వెంటనే రాజుగారికి ఎంత కోపం వస్తుంది అంటే చాలా కోపం వస్తుంది. కోపం వస్తే మనం ఎవరైనా పట్టుకోగలమా? ఇంకా రాజులను అసలు పట్టుకోలేం కదా మనం. రాజుగారు అంటే అసలు వాడెవడు, వాడేడి, ఇంత కారణానికి తీసుకొచ్చిన వాడేడి అని అంటే అప్పుడు ఆమె ఈ దుష్టుడైన హామాన్ అని చెప్పి రాజుగారు ఎదురుగా ఆయన చూపిస్తుంది హామాన్. కానీ రాజుగారికి తెలియదు కదా, ఈమె యూదురాలని తెలియదు. మరి ఆ హామాన్ ఇవన్నీ చేశాడు కదా. అసలు ఆ హామాన్ని చూపిస్తే హామాన్ అంట భయపడిపోతాడంట. అమ్మో రాజు ఏం చేస్తాడో, రాణి ఏం చేస్తుందో, వాడిని చంపాలనుకుంటే నాకే వచ్చింది చావని చెప్పి ఈయన ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు అనమాట. అయితే కాసేపటికి ఈయన రాజుగారు కోపం తట్టుకోలేక పక్కనేమైనా ద్రాక్షావనంలోనికి రాజుగారు వెళ్తారు. రాజుగారు వెళ్ళిపోయాడని హామాన్ ఏం చేస్తాడంటే రాణి కాళ్ళ మీద పడి, రాణి గారు నన్ను క్షమించండి, నన్ను తప్పించండి, నాకు మీద ఉగ్రత రానికుండా చేయండి అని చెప్పి రాణి కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటే రాజుగారు మళ్ళీ ద్రాక్షావనం నుంచి లోపలికి వచ్చి చూస్తే ఆమె కాళ్ళ మీద పడున్నాడని, ఈమెను ఏదో చేస్తున్నాడు అనుకొని అహష్వేరోషు రాజు నా ముందే ఈయన రాణిని ఏం చేస్తున్నాడు అనేసరికి భటులు గబగబా వచ్చేసి ఆయన ముఖం మీద గుడ్డేసేస్తారు. గుడ్డేసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆయన చెప్తాడు, రాజుగారు హామాన్ని చంపడానికి 50 మూరలు ఎత్తుగల కొయ్యని రెడీ చేశాడు, హామాన్ ఇంట్లో ఉందంటే దాని మీద వాడిని ఉరిదీయండి అంటాడు. చూసారా, ఒక్క నమస్కారం చెయ్యని కారణాన ఆయన చంపటానికి ఎంత ప్లాన్ చేశాడో కదా. ఆ ఒక్క ఆయన కోసం జనాంగం మొత్తాన్ని చంపారనుకోండి.
యూదులే లేకుండా చేయాలనుకున్నాడు, కానీ అసలు ఆయనే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రార్థన ఎంత కార్యం చేసిందో చూసారా? వాళ్ళంతా కూడా చాలా విందు చేసుకొని దేవుణ్ణి మహింపరిచి మరలా ఉపవాసాలు విలాపాలు జరిగించాలని చెప్పి ఎస్తేరు మొర్దెకై కలిసి బైబిల్లో రాయాలి ఇది అని చెప్పి రాయించారంట. అర్థమైందా? మరి ప్రార్థన బలం ఎంత గొప్పదో విన్నారా ఈరోజు? ఫస్ట్ రోజు కూడా చెప్పాను కదా, పేతురు యోహానికి కూడా ఆ బలం ఉందా లేదా? ఆ బలం ఉండటాన వాళ్ళు అక్కడ కూర్చున్న పుట్టుకుంటూ వాళ్ళు ఏం చేశారు? యేసు నామమున లేచి నడవమని. మరి వాళ్ళిద్దరికి అంత బలం ఉంది కదా. మరి ఎస్తేరు కూడా అదే బలాన్ని చూసిందా? మరి ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాలా? ప్రార్థన నేర్చుకోవాలా లేదా? నేను అందుకే రోజు అడుగుతున్నా మిమ్మల్ని, ఉదయం ప్రార్థన చేసుకున్నారా, సాయంత్రం ప్రార్థన చేసుకున్నారా అని. ప్రార్థన చేసుకోకపోతే మనకు బలం ఉంటుందా? మనం ఏదన్నా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం జయించాలంటే ప్రార్థన లేకపోతే మనం జయిస్తామా? అన్నం తింటే మనకు ఒంటికి కండ పెరుగుద్ది అంతే, కానీ దానివల్ల ఏ లాభం ఉండదు. ప్రార్థన వల్ల జ్ఞానం వస్తుంది, ఆలోచనలు వస్తాయి, ఏదన్నా సమస్య విడగొట్టడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అనేకులు వాళ్ళని చూసి నేర్చుకొని వేరే వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ రోజు ఎస్తేరు చేసింది, ఈ రోజు కూడా మనం ఏం చేస్తున్నాము? పెద్దోళ్ళం మేము ఏం చేస్తామో తెలుసా? ఏదైనా సమస్య వచ్చిందంటే ఏం చేస్తాము? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వల్ల చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. అర్థమైందా పిల్లలు? నేర్చుకోండి మీరు కూడా. మీకు ఏదైనా అవసరమైతే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. చేస్తారా? మరి ఇక్కడ అంటున్నారు, నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఏమని ఆంటీ అంటున్నారు. చేస్తారా లేదా? మరి ఎస్తేరు చూడు, తల్లి తండ్రి లేరు ఆమెకి, తెలుసా మీకు? ఆమెకు తల్లి తండ్రి లేరు. వాళ్ళ పిన తండ్రి కుమారుడే మొర్దెకై, ఆయన పెంచుకున్నాడు ఆమెను పెంచుకొని చక్కగా ఆమెకు ప్రార్థన నేర్పించాడు. ఒక రాణి అయ్యింది ఆమె ప్రార్థన వల్ల. మరి ఒక అనాథ రాణి అవటానికి అవకాశాలు ఉన్నాయా? ఎవరు పట్టించుకొని రాణిని చేస్తారు? కానీ ఆమె నమ్ముకున్న దేవుడు ఆమెను ఏం చేశాడు? రాణిని చేశాడు కదా. మీరు పేరెంట్స్ ఉన్నా మీరు రాణులు అవుతారా? అరే కొంచెం వాటర్. పేరెంట్స్ ఉన్నా కూడా మీరు రాణులు అవుతారా? అవ్వరు కదా. కానీ దేవుని ప్రార్థించుకోవడం వల్ల అవుతారా లేదా? ప్రార్థన వల్ల ఏదైనా చేయగలం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అర్థమైందా? కంఠత వాక్యం అదే. ఇవాళ కంఠత వాక్యం చెప్పమ్మా ఒకసారి. కంఠత వాక్యం చెప్పమ్మా. యాభై 15 ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరిచెదవు. మరి ఎస్తేరు మొరపెట్టిందా? విడిపించబడిందా? సమస్యలను ఇరుక్కుందా? ఆ మొక్కతేనా అందరూ విడిపించబడ్డారా? మరి చూసారా, కొంతమంది చేరి ప్రార్థన చేశారు, కానీ జనాంగం అంతా కూడా రక్షించరు. ఇప్పుడు మనం కొద్ది మందే, మనం అంతా కలిసి ఏం ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన. దేని కొరకు చేయాలి? మన సమస్యల కొరకే కాదు. మీలాంటి పిల్లలు చాలా మంది బయట ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. చేస్తారా? మీ హాలిడే ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఎక్స్కర్షన్కో, లేకపోతే బంధువుల ఇళ్ళకో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకో, అట్లా ఏదో ఒకటి చూడటానికో బయటికి అలా వెళ్తారు కదా. ఈసారి నుంచి అలా వెళ్ళమాకండి. ఏం చేస్తారంటే హాలిడే వచ్చినప్పుడు ఒక నలుగురు కూర్చొని ప్రార్థన చేయండి. మీ చుట్టుపక్కల మందిరాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళండి. లేకపోతే అమ్ములు, కమల, లేకపోతే ప్రిస్కిల్ లాంటివి ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయండి. మీ ప్రాంతం అంతా రక్షణ పొందాలి అని. మరి ఆమె నశించిపోకూడదని కదా ప్రార్థన చేసింది. మరి వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? మీరంటే వచ్చారు, రానోళ్ళు చర్చికి రానోళ్ళు ఉంటారు కదా, దేవుని నమ్ముకోని వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి వాళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మీరే ప్రార్థన చేయాలి కదా. అందుకని మీరు గుర్తు పెట్టుకోండి, వినండి. అందుకని మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఎస్తేరు జనాలు వాళ్ళ జాతి నశించిపోకుండా ఆమె ప్రార్థన చేసింది. మీరైతే ఆత్మలు నశించిపోకుండా ప్రార్థన చేయాలి. అర్థమైంది? ఇంకోటి, మీ సమస్యల్లో
దేవునికి మొరపెట్టుకోవాలి. సరేనా? అక్కని రమ్మనమ్మ. ఇది ఆఫ్ చేశారా? కోట్లో ఎవరున్నారు? ఎస్తేరు. వెరీ గుడ్. రండి అక్క. ఎస్తేరు ఉంది కదా. రాజుగారి పేరేంటి? ఎస్తేరు ప్రార్థన ఏం లేదు, మొత్తం చెప్పలేదు. రాజు రాణి మొరదేకాయ వీళ్ళే చెప్పి. ఎస్తేరు కదా. ఎస్తేరు అంటే తెలుసా మీకు? పేరుకి అర్థం నా నక్షత్రం. ఇంకోటి ఉంది హదస్స, గొంజి చెట్టు. అది ఇటు ఉండదు, ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో అటు సైడ్ ఉంటాయి. మరి ఎస్తేరు ఏం చేసింది? తను ఎస్తేరు కదా. వారి తండ్రి ఎవరు? పిన తండ్రి పేరు ఏం పేరు? మొర్దెకాయ్. చెప్పండి. ఏదేదో మొట్టగా ఏదో అంటున్నారు కదా, మొర్దెకాయ్ కదా. ఆయన ఎవరు? అంటే వరుసకి ఏమవుతాడంటే ఆయన అన్న అవుతారు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ అదస్సా కదా. నెక్స్ట్ అదే ఎస్తేరు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎవరు? మొర్దెకాయ్ ఏం చేశాడు తెలుసా? అంటే చెల్లిగా కాకుండా తను కూతురుగా ఆమెని పెంచుకున్నాడు. ఎలాగా? మరి ఎస్తేరు ఏం చేసింది? రాజు ఎవరు? అహస్వేరోషు. చెప్పండి. మరి ఎన్ని ఉన్నాయి? ఎన్ని సంస్థానాలు ఉన్నాయి అందులో? 127 సంస్థానములకి రాజు ఎవరు? అహస్వేరోషు కదా. మరి వస్తీ తర్వాత ఎవరో రాణిగా ఎన్నుకున్నాడు దేవుడు? ఎస్తేరును రాణిగా ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆమె యూదురాలై ఉండి ఏం చేసింది? ఆ సొంత ప్రజలు 127 సంస్థానంలో ఉన్న యూదుల కోసం ఆమె ఏం చేసింది? 3 దినములు ఉపవాసం ఉండి ఏం చేసింది? ఏ కోట అది చెప్పండి? షూషను కోట. మనం అంతకుముందు ఒక పాట పాడుకున్నాం కదా. ఏం పాట? అదే షూషను కోట అందున్నది ఎస్తేరు రాణి. పాడుకున్నాం కదా. మర్చిపోయారు? గుర్తులేదా? బేషుబా పిల్లలకి లేదా? బేషుబా నీకు లేదా? అదే ఏ కోట చెప్పండి? కోట అందున్నది ఎస్తేరు రాణి. మర్చిపోయారా? పాడదామా? వద్దు, సమయం అయిపోయింది. వచ్చారా? స్నాక్స్ ఉబేది చెప్పు, సైలెంట్లో పెట్టంటారు. అయితే ఎస్తేరు రాణి ఏం చేసింది? 3 దినములు ఉపవాసం ఉండి ఎవరితో ఉంది? వాళ్ళ చెలికత్తులతో కలిసి ఎన్ని దినాలు? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. అప్పుడు ఏమైంది చెప్పారు అక్కడ మొత్తం? రాజు ప్రేయర్ వర్క్ కదా. ఎన్ని దినాలు చేసింది? 3 దినాలు. మరి మీరు ఒక్కరోజైనా ఉన్నారా ఉపవాస ప్రార్థన? ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండడమా? అదే. కానీ ఆమె ఏం చేసినా తినకుండా ఏం చేయాలి? స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని ఆమె ఏం చేసింది? 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆ తర్వాత కంటిన్యూషన్ అక్కడ నెక్స్ట్ వీక్ మీరు ప్రేయర్ వరకు తర్వాత లేదుగా ఇంకా. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఎలా? ఎవరి వల్లే చేశారా? నేను నీకు ఉత్తరం ఇచ్చాను కూడా పాడుకున్నాం కదా. ఏ జక్కయ్య? పొట్టి జక్కయ్య. జక్కయ్య అంటే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని లేఖన భాగాన్ని నెరవేర్చడం కోసం యేసుప్రభు వారు ఎక్కడికి వచ్చారు? జక్కయ్య ఎక్కడైతే మేడి చెట్టు ఎక్కి ఆయన కోసం ఎదుగుతున్నాడు కదా, చూడటానికి ఎదిగాడు కదా. ఎవరు? లూకా సువార్త 19:10లో ఆ వాక్యం ఉంటది.
ఏ వాక్యం? నశించిన దాన్ని వెతకి రక్షించి. అయితే ఈ జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? నిర్మలుడు. చెప్పండి. అంటే నిర్మలుడు అంటే పవిత్రుడు. చెప్పండి. మరి ఆయనలో పవిత్రత ఉందా? మరి ఏం చేశాడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే పన్ను వసూలు ఎలాగంటే 4 అంతలు ఎంత డబ్బలు ఆయన తీసుకున్నాడు. అయితే జక్కయ్య ఒక మాట అమ్మ, అది బైబిల్ నీ దగ్గర ఉంది. లూకా సువార్తలో 19వ అధ్యాయం 8వ వచనంలో పాపి అయిన ఈ జక్కయ్య మొదటి నుంచి చదివితే ఆయన ఎటువంటి వాడంటే సుంకాలు వసూలు చేస్తాడు. వడ్డీలు కదా, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు అంటారు కదా, అలా తీసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే యూదులందరికీ ఇవ్వాలి. అసలు మాట్లాడకూడదు ఎవరు పిల్లలు. ఆయన అంటే ఎందుకంటే ఈ పాపి అయిన జక్కయ్య దగ్గరికి యేసుప్రభు వారు ఎందుకు వెళ్తున్నారని ఒకరికొకరు ఏమంటున్నారు అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే పాపలు అంటే ఎవరైనా ఇష్టపడతారా? అబద్ధాలు ఆడేవారిని, బూతులు మాట్లాడేవారిని, దొంగతనం చేసేవారిని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అయితే ఈ జక్కయ్య మరి మాట్లాడకూడదు. అయితే జక్కయ్య జీవితాన్ని ఎవరు చూశారు చెప్పండి? ఇటువంటి పాపి అయినా మనిషిని ఎవరు చూశారు? యేసయ్య చూసి అక్కడికి వచ్చి కదా ఏం చేశాడు? ఆ పాట పాడండి ఒకసారి. జక్కయ్య జక్కయ్య పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య వద్దు. జక్కయ్య పొట్టి జక్కయ్య కన్నులెత్తి చూచినాడు యేసయ్య. కిందికి దిగి రమ్మన్నాడేసయ్య. కన్నులెత్తి చూచినాడు యేసయ్య. కిందికి దిగి రమ్మన్నాడేసయ్య. పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య. పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య. యేసయ్యను చేర్చుకునే జక్కయ్య. యేసయ్యను చేర్చుకునే జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య మేడి చెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య. జక్కయ్య పొట్టి జక్కయ్య అంటే చూడండి, అక్కడికి నశించిపోతున్న ఎవరి జీవితం? జక్కయ్య జీవితాన్ని యేసుప్రభు వారు చూచి కన్నులెత్తి చూచాడు. ఎవరి వైపు? మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు చూడగానే ఏం చేశాడు? ఆయన పరిగెట్టుకొని అంతే చాలా స్పీడ్గా దిగాడు. ఎవరు? జక్కయ్య. అంటే నశించిపోతున్న తన జీవితాన్ని యేసయ్య చూడగానే తన బ్రతుకు మారిపోయింది, మారు మనసు వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు? దిగి వచ్చి యేసయ్యని తన ఇంటికి, తన హృదయం అనే ఇంటికి ఆహ్వానించాడు. ఎవరు? జక్కయ్య. యేసయ్య ఏం చేశాడు? ఆ హృదయం అనే ఆలయంలోకి వెళ్ళగానే తన పాపాలన్నీ కూడా క్షమించబడుతూ వచ్చాయి. అప్పుడు ఏమంటాడంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు అన్నారు? ఎవరిని గురించి? యేసయ్య జక్కయ్యని గురించి అన్నాడు. ఎందుకు అన్నాడంటే తన హృదయం ఎలాగైపోయింది? నిర్మలంగా పవిత్రంగా అయిపోయింది. ఎవరి హృదయం? జక్కయ్య హృదయం కదా. మరి అటువంటి హృదయం మారిన జక్కయ్య ఏం చేశాడు? యేసయ్యని తన హృదయం అనే ఆలయంలోనికి చేర్చుకున్నాడు. కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకమునకు వచ్చిన లేఖన భాగం ఎవరి జీవితంలో నెరవేరింది? జక్కయ్య జీవితంలో. మరి జక్కయ్య జీవితంలో నెరవేర్చిన దేవుడు నా జీవితంలో కూడా ఏం చేస్తాడు? నశించిపోవడం అంటే ఏంటి? నశించిపోయాడు. మరి జక్కయ్య ఎక్కడైనా బాగానే ఉన్నాడు, పైకి బాగానే ఉన్నాడు. అది ఏమైందంటే పాత జీవితం అంతా నశించిపోయింది. నూతన జీవితాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇవ్వగానే ఇతడు కూడా అబ్రహాం సంతతిలోనికి చేర్చబడ్డాడు. ఎవరు? జక్కయ్య కదా. మనము కూడా అబ్రహాం సంతానం అవ్వలేదా? మనం ఎప్పుడు యేసయ్యను మన హృదయం అనే ఆలయంలోనికి ఆయనకి పిలిచినప్పుడు, ఆయన్ని హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఏం చేస్తాం? ఎవరు ఆశీనులై ఉంటారు? ప్రభు అయిన యేసు ఆశీయుడు. అంటే మనం కూడా అబ్రహాము సంతానం అవుతాం. మరి ఎస్తేరు కూడా ఏం చేసింది? 127 సంస్థానంలో ఉన్న యూదుల కోసము ఆమె ఏం చేసింది? రాజు వద్దకు వెళ్ళింది. అసలు వెళ్ళకూడదు. రాజుగారు పిలవకుండా వెళ్ళకూడదు. కానీ ఆమె ఏం చేసిందంటే, నేను నశిస్తాను. ఎందుకోసం? తన సొంత ప్రజలైన యూదుల కోసం
అంటే యూదుల కోసం ఎందుకు వెళ్ళగలిగితే వచ్చింది, అవసరం ఏమొచ్చిందంటే హామాన్ ఏం చేశాడు, యూదులందరినీ 127 సంస్థానంలో యూదులందరినీ చంపాలని రాజు దగ్గర నుంచి ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. కానీ అయితే ఆ శాసనం ఏమైంది, ఎస్తేరు ప్రార్థన చేయగానే దేవుడు రాజాజ్ఞను సైతం మార్చగల శక్తి గల దేవుడు ఎవరు, మన ప్రభు అయిన యేసు కదా. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా, ఏమీ లేదు. అందుకే ఎస్తేరుని చూడగానే రాజుగారికి ఏం పుట్టిందంట, దయ పుట్టిందంట. ఏం పుట్టింది, మరి మనల్ని కూడా చూసిన వెంటనే ముందు ఎవరికి మనం సంతోష పెట్టాలి, ఎవరికి దయ కలగాలి, మనల్ని చూడగానే యేసయ్యకి దయ కలిగితే అప్పుడు మనుషులందరికీ కూడా మనం చూడగానే ఏం కలుగుతుంది, దయ కలుగుతుంది. ఎవరు తిట్టరు కొట్టరు. మనం ఎలా ఉండాలి మరి, ఎస్తేరు వల్ల మనం ఏం చేయాలి, హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. మరి ఎస్తేరు బహిరంగంగా వారి పనికత్తులతో ప్రార్థన చేసింది 3 దినాలు ఉపవాసం ఉండి కదా. మరి మనం ఏం చేయాలి, ఆయనకి ఏమి ఇవ్వాలి, మన హృదయం ఇస్తే చాలు. ఏం ఇవ్వాలి, మనకున్న స్నాక్స్ అవన్నీ దేవుడు ఏవి అడగడు. ఏమడుగుతాడు, నీ చిన్ని హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం కావాలి, స్థానంగా చోటు కావాలి కదా. చోటు ఇస్తారా, మరి ఎంతమంది చోటిస్తారు? మరి ఎస్తేరు వాళ్ళు ప్రార్థన చేస్తారా? మీరు రానున్న దినాల్లో కదా యవ్వనస్తులు అవుతారు కదా, పెద్దవాళ్ళు అయినప్పుడు మనం ఏం చేయాలి, ఉపవాసం ఉండి మన ఆత్మీయ జీవితం కొరకు, మన కుటుంబం కొరకు ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. మనలాంటి పిల్లలు కదా, మన తోటి పిల్లలకు. ఎందుకంటే పిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో మంచి మాట ఉంటుంది తెలుసా. అసలు యేసుప్రభు ఎటువంటి వారితో పోల్చాడు తెలుసా, పరలోక రాజ్యం ఊరికినే ఎవరికి రాదు. మరి పిల్లల స్వభావం ఎలా ఉండాలి కదా. 18-14 చదువమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో శిష్యులకి చెప్తాడు, పిల్లలు మరి మీరు అలా ఉండాలి, అలా ఉంటేనే పరలోక రాజ్యము మీకైనా మాకైనా. మరి అలా ఉంటారు. ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట ఎవరి వలె, నశించిపోతున్న జక్కయ్య జీవితాన్ని మేడు చెట్టు దగ్గరికి వచ్చి ఎవరు చూశారు, ప్రభు అయిన యేసు చూసి తన జీవితం నశించిపోవడం ఇష్టం లేక ఎవరికి, జక్కయ్య ఇంటికి, తన ఆత్మీయ ఇంటికి రక్షణ ఇచ్చాడు. అలాగే చిన్నవారిలో ఒక్కరు కూడా నశించిపోవటం పరలోకమందున్న తండ్రికి ఇష్టం లేదు, ఆయన చిత్తం కాదు. మరి నశించిపోకుండా మనం ఏం చేయాలి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మన హృదయమైన ఆలయంలోకి ఆహ్వానించాలి. మరి సమయంలో ప్రార్థన చేసుకుందామా. మన యేసయ్య ప్రభువా, తండ్రి నా హృదయము, నా చిన్ని హృదయంలోనికి నీవు వచ్చి నివాసం చేయి. నా హృదయం అనే సింహాసనం మీద మీరు ఆసీనులే నిరంతరం ఉండేలాగును జక్కయ్యకి రక్షణ ఇచ్చావు కదా ప్రభువా. మరి ఎస్తేరు ఏ రీతిగా ప్రభువా తను నశించిపోయినా పర్వాలేదు, కానీ రాజు యొద్దకి తన సొంత ప్రజల కోసము ఏం చేసింది, చనిపోయినా పర్వాలేదు, అయినా తెగించి ఏం చేసింది, ఆమె రాజు యొద్దకు వెళ్ళగానే రాజుకి ఏం కలిగింది, ఆమె యందు దయ పుట్టింది కదా, దయ కలిగింది. మనకు కూడా మనం అటువంటి తగ్గింపు, మన ఆత్మీయ జీవితం నశించిపోకుండా ఉండాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మన యందు దయ కలిగి ఆయన గొప్ప రక్షణ మనకు కూడా బాల్యదనంలోనే ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేసుకుందామా మరి. ప్రార్థన నేను ప్రార్థన అంటే మీరు మీ ఇష్టమే, ఇంకా మీరు మోకాళ్ళ మీదే ఉంటారు ఎప్పుడు వరకు. నేను ప్రార్థన చేసి ఆమె నన్నేంత వరకు మీరు కళ్ళు తెరుచుకొని అలా చూస్తారనుకోండి, అలాగే ఉంటాను నేను కూడా. ప్రార్థన చేయాలి, ఏం చేయాలి, మీరు కళ్ళు మూసుకోవాలి కదా. మరి చూస్తున్నారు, చూస్తే నేను చెయ్యను, మీకే మోకాళ్ళు నొప్పులు పుడతాయి, నాకు పర్వాలేదు నేను నిల్చున్నాను కదా. చూస్తున్నారుగా, అదిగో ప్రార్థన. ప్రార్థన మాట్లాడకూడదు, ద్రాక్ష వద్దు, పెట్టు, కళ్ళు మూసుకో. ప్రార్థన, కళ్ళు మూసుకో. ప్రార్థన ఎవరు చూసినా నేను ప్రార్థన చేయను. ద్రాక్ష పైకి లేక, పైకి పైకి చేతులు జోడించు. ఇంకా చాలా మంచి చేతులు సరిగా జోడించలే, కళ్ళు మూసుకోలేదు. సరిగా కళ్ళు తెరిచి చెప్పారు మీరేమో. కొడతా
పైకి నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు వెనక్కి వెనక్కి వెళ్ళు. ఆ పిల్ల ముందుకు వచ్చి చెల్లించు, మోకరించి మోకరించి కళ్ళు మూసుకో. జోసెఫ్ పైకి. ఉన్నతుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు తండ్రి. నాయన అత్యున్నతమైన సింహాసనం మీద నిత్యము ఆసీనుడై ప్రభా తండ్రి. నాయన శరాపులు కెరూబుల మధ్య 4 జీవులు 24 పెద్దలు లెక్క కోట్లకు మించిన పరిశుద్ధ దేవదూతలతో నిత్యము తండ్రి రేయం పగళ్ళు మానక యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములచే కొనియాడబడుచున్న మా తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సాయంకాల సమయంలో తండ్రి ఓ దేవా తండ్రి నాయన మరొక పరిశుద్ధ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి అయా తండ్రి మరి మూల మీద తండ్రి అయా తండ్రి అయా భయంకరమైన వర్షం అయా తండ్రి అయినప్పటికీ కూడా ప్రభా శత్రు వేసే ప్రతి కుతంత్రాన్ని లయపరిచి అయా దూరపరిచి చిన్ని బిడ్డలను ప్రభా మీ వద్దకు సమకూర్చుకున్న మీ ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయం వచ్చిన ప్రతి బిడ్డల్ని వారి కుటుంబాలను తల్లిదండ్రులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా తండ్రి. ఆ చిన్న బిడ్డలు ప్రభా మీ వద్దకు ఆటంకపరచుక ప్రభా నా వద్దకు రానివ్వడానికి సెలవిచ్చిన మీ లేఖన భాగాన్ని వారి తల్లిదండ్రులు ఎంతగానో నెరవేర్చి ప్రభా తండ్రి మీ సన్నిధికి సమకూర్చున్నారు. అయా వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మరి పరిచర్యలో తండ్రి కనిపించే విధంగా కనబడిన విధంగా పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న బిడ్డలందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయా ప్రభా తండ్రి. నాయన మీ దాసరాలు కూడా అయా మీ కృప చేత బలపరిచి మీ ఆత్మతో అభిషేకించి ప్రభా మీ సిలుచాటు మరుగుపరిచి అయా బిడ్డలకు కావాల్సిన మాటలు ప్రభా మీరు అందిస్తూ వచ్చిన మీ పరిశుద్ధ లేఖనాలకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎత్తబడే ప్రతి మాటను చిన్ని హృదయాల్లో అయా మీరే నీరు కట్టి అయా ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాడే రీతిగా అపోస్తులైన పౌలు గారు సెలవిస్తూ వస్తున్నాడు. అపోలేవుడు పౌలేవుడు తండ్రి. అపోల్లో నాటి తిని వృద్ధి చేయవాడు నీవే అని ప్రభా తండ్రి. అయా తండ్రి అల్పంగా స్వల్పంగా బిడ్డల మధ్య విత్తబడుతూ వస్తున్న ప్రతి మీ జీవవాక్యమును తండ్రి మీరే నీరు కట్టి ఫలింపు దయచే ప్రభా. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించిపోవటం తండ్రి నీకు ఇష్టం లేదని నీ చిత్తం కాదని నువ్వు సెలవిస్తూ వస్తున్నావు తండ్రి. ఆనాడు ఏ రీతిగా ప్రభా నేను నశించదనని ప్రభా తండ్రి తన సొంత ప్రజల కొరకు ప్రభా నాడు ఎస్తేరు ఏ రీతిగా ప్రభా అయా రాజు వద్దకు ప్రభా తండ్రి ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రభా తండ్రి రాజు సన్నిధిలో నిలిచినప్పుడు అయా రాజుగారికి ప్రభా అయా తను ఎస్తేరును చూసిన తనకి మీ దయ పుట్టిస్తూ వచ్చిన గొప్ప దేవుడు, రాజు శాసనమునే తండ్రి మార్చివేసిన గొప్ప దేవుడుగా ఉన్న మీ ప్రేమకే వందనాలు తండ్రి. ఆయన రానున్న దినాల్లో బిడ్డలు ప్రభా ఎస్తేరు వలె చెక్కయ్య వలె ప్రభా తండ్రి బిడ్డల హృదయాలు మార్చుకొని మీ కొరకు సాక్షులుగా జీవించి ఫలించే వారిగా ప్రభా బిడ్డలందరినీ వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున అయా దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే మీ ద్రాక్షక్క తండ్రి తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించము అయా వారు చేస్తున్న అయా పరిచయం మీరు ఆశీర్వదించండి అయా తండ్రి. అక్క అయా ప్రభా అన్న అయా తండ్రి నాయన జాయిన్ కూడా అయా మీరు బలపరిచి ఇంకా ముందున పరిచర్య కొరకు మీరు వాడుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. వ్యోలాన్ని బట్టి తండ్రి అలాగే ప్రభా తండ్రి గ్రేస్ని బట్టి కమలాన్ని బట్టి అమూల్య రేచలను బట్టి తండ్రి నాయన అయా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయా ప్రభా తండ్రి నాయన నన్ను కూడా అల్పంగా స్వల్పంగా మీరు వాడుకున్న విధానికై స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి ఇదన మరి తమ్ముడు తండ్రి నాయన ప్రకాష్ని తన కుమార్తెను కూడా సమకూర్చుని మీ ప్రేమకే వందనాలు. ఈ రీతిగా పరిచర్య అంతటికీ ముద్ర వేయండి ప్రభా తండ్రి నాయన. అయా మరి 2 స్థలాల్లో ఆగిపోతూ వచ్చింది ప్రభా, గత 2 వారాల నుంచి ప్రభా అయా మార్గాన్ని సరళం చేయండి. శత్రువేసే ప్రతి కుతంత్రాన్ని మీరు లయపరిచి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు అని మీకే వందనాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా ప్రభా తండ్రి మీ దాసరాలు మాణిక్యం అక్క గృహాన్ని ప్రభా మీరు ప్రేమించి ప్రభా మీరు వాడుకున్న విధానంకై స్తోత్రాలు. అయ్యా మీ దాసరాలు ప్రభా ఎందు నిమిత్తం తన కుటుంబాన్ని గృహాన్ని మీరు వాడుకున్నావో నాకైతే తెలియదు కానీ ప్రభా యెహోవా యందు భయభక్తులు గలవారికి ప్రభా మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని మీ లేఖనాలు సెలవిస్తూ వస్తున్నావు తండ్రి. అటు లేఖన భాగాన్ని ప్రభా తండ్రి కుటుంబానికి మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని మీకే వందనాలు చెల్లిస్తూ పరిచర్యలో సహాయపడుతూ వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. మరి బిడ్డల పరిచర్య విషయంలో ప్రభా అయా స్నాక్స్ ఇచ్చే విషయంలో ప్రభా మీ దాసుడు రవితేజను కూడా అయా తన కుటుంబాన్ని దీవించు ఆశీర్వదించండి. వారి టెంట్ హౌస్ను ఆశీర్వదించండి. వారి సహోదరుడు ప్రభా తండ్రి మరి రవివర్ధన అమెరికాలో ఉంటుండగా ప్రభా వివాహ విషయంలో బాధ్యత వహించండి. ఆ కాళ్ళను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి రావాల్సిన మీ దీవెన ఆశీర్వాదం నిండారా మీరు అనుగ్రహించి సహాయపడుతూ రమ్మని గొప్ప దేవుడుగా మిమ్మల్ని
స్తుతిస్తూ ప్రభా తండ్రి ఆయా బిడ్డల కోసం తీసుకొచ్చిన స్నాక్స్ మీరు పరిశుద్ధపరిచి ఆశీర్వదించి తిని తృప్తి పొంది మిమ్మల్ని మహింపరిచేవారిగా కృప చూపించమని మరొకసారి ప్రభా కరెంటుని వాతావరణం స్వాధీనంలో ఉంచుకొని వాదేవా బిడ్డలందరూ మరి ఎవరి ఇంటికి వాళ్ళు క్షేమంగా వెళ్ళినట్లుగా సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మహిం పొందమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒకరికొకరు ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. మీరు చెప్పుకోండి. చెప్పుకోండి.